హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మెక్సికో కంట్రీలో ఉన్న ఈస్లా ముజెరెస్ ఐలాండ్ చూసేద్దాం రండి. ఈస్లా ముజెరెస్ ఐలాండ్ వెళ్ళడానికి క్యాన్కున్ హోటల్ జోన్ నుండి ఎవ్రీ 30 minutesకి ఒక ఫెర్రీ ఉంటుందండి. అన్ని ఫెర్రీస్ ప్రైవేటే. సో మీకు ప్రైవేట్ ఫెర్రీస్ కావాలంటే, అంటే మీ పర్సనల్ ప్రైవేట్ ఫెర్రీస్ కావాలంటే కూడా ఉంటాయి, విచ్ విల్ బి వెరీ కాస్ట్లీ. అది వచ్చేసి ఇన్ బిట్వీన్ $200 to $270 అవుతుందండి. అండ్ మీకు ఒక డాగ్ కనిపిస్తుంది కదా ఇక్కడ, సో ఇదే డాగ్ ఈస్లా ముజెరెస్ ఐలాండ్లో కూడా ఉంటుంది. సో దీనికి కూడా మేము డాగ్ ఫీ పే చేసాము, విచ్ ఈస్ అరౌండ్ $38 ఫర్ 2 people. అండ్ టికెట్ వచ్చేసి $36 ఫర్ 2 people. అండ్ ఇదంతా హోటల్ జోన్ ఏరియా అండి. ఇదంతా ప్రైవేట్ బీచ్ మీకు కనిపిస్తుంది కదా. సో హోటల్స్లో ఉండే వాళ్ళంతా ఈ బీచ్ని వాడుకోవచ్చు. ఆ బీచ్కి కూడా ఫీ పే చేయాలి. సో మేమున్న హోటల్కి అయితే మాకు ఎక్స్ట్రా $28 కట్టించుకున్నారు. మేము 5 days 5 nights ఉన్నామండి. సో మాకు $28 పడింది 2 peopleకి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఈస్లా ముజెరెస్ ఐలాండ్. ఈస్లా ముజెరెస్ ఐలాండ్లో మీకు డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయండి. సో మేము ట్యాక్సీ తీసుకున్నాము. ఇక్కడ షటిల్స్ ఉంటాయి, ఇంకా స్కూటీస్ ఉంటాయి. మేము 2 hours ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. 2 hours $70 తీసుకున్నానండి. 2 peopleకి $35 ఈచ్ పర్సన్. మీరు మెక్సికన్ పెసోస్లో కూడా పే చేయొచ్చు. మేము అక్కడ నుండి బయలుదేరి పోర్ట్ నుండి ఫస్ట్ టకీలా టేస్టింగ్కి హెడ్ అయ్యాము. ఆ తర్వాత మేము ఒక బీచ్కి వెళ్ళాము. ఇక్కడ సొరచేపలు ఉన్నాయండి. 3 సొరచేపలు ఉన్నాయి, నాకు 3వది కనిపించలేదు. సో ఈ సొరచేపల పేరు నర్స్ షాక్స్ అంటారంటండి. మనం షార్క్స్తో ఫొటోస్ దిగొచ్చండి. ఇక్కడ అతను ఒక షార్క్ని తీసుకొని వస్తాడు. అక్కడున్న షార్క్ ట్రైనర్ ఆ సొరచేపని ఎక్కువసేపు గాల్లో ఉంచితే అది తట్టుకోలేదని చెప్పి తర్వాత తొందరగా అది పానిక్ అటాక్ వచ్చి చచ్చిపోతుంది. సో వాళ్ళు మనల్ని ఒక దగ్గర ఉండమని చెప్తారు. అండ్ ఇప్పుడు ఒక అతను స్విమ్ చేసుకుంటూ వస్తున్నాడు కదా, సో అతను మనకి పొజిషన్ సెట్ చేసి వెళ్తాడు అనమాట. వెళ్ళి తీసుకొని వస్తాడు దాన్ని. వినయ్ అయితే చాలా ఎక్సైట్ అయ్యాడండి షార్క్ని పట్టుకోవడానికి. అక్కడున్న షార్క్స్ ఫ్రెండ్లీ షార్క్స్ అయినా కూడా ఆ సొరచేపలకి పానిక్ అటాక్ వస్తుందంటండి వాటిని నీళ్ళలో నుంచి బయటకు తీసుకొని రాగానే. సో ఆ ట్రైనర్ వాటిని వెంటనే మనం ఫొటోస్ తీసుకున్న వెంటనే నీళ్ళలోకి పంపించేసి కామ్ డౌన్ చేసేస్తాడు. ఇప్పుడు అతను నీళ్ళలోకి వెళ్ళి ఆ షార్క్ని తీసుకొని వస్తాడు. నాకైతే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది. వినయ్ పట్టుకున్నందుకు ఎక్సైట్మెంట్ వచ్చింది, నాకు చూసినందుకు ఎక్సైట్మెంట్ ఎక్కువ వచ్చింది. ఆ ఎగ్జైట్మెంట్ మూమెంట్స్ అన్నీ అయిపోయాక నేను అక్కడ పక్కనే గారా రూఫా ఫిష్ స్పా మసాజ్ ఉందండి. సో అక్కడ స్పా చేయించుకున్నాను. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే ఆ మసాజ్ చాలా రిలీఫ్ ఇచ్చింది. అప్పటి వరకు నాకు లెగ్ పెయిన్స్ ఉండేవి. ఆ ఫిషెస్ లిక్ చేసిన తర్వాత అవన్నీ పోయిందనమాట. చాలా రిలాక్సేషన్ అనిపించింది.
ఇదేమో క్యాన్కూన్ సిటీ వ్యూయింగ్ పాయింట్ అండి. ఇది ఈస్లా ముహెరిస్ సన్సెట్ పాయింట్. ఇక్కడ నుంచి మనం చూస్తే క్యాన్కూన్ సిటీ కనిపిస్తుంది. సో మీకు దూరంగా కనిపించేదంతా క్యాన్కూన్ హోటల్ జోన్ ఏరియా అండ్ క్యాన్కూన్ సిటీ. ఇదేమో ఈస్లా ముహెరిస్ ఐలాండ్లోని లాస్ట్ పాయింట్ అండ్ సన్ రైజ్ పాయింట్ కూడా అండి. అండ్ ఈ పాయింట్తో మెక్సికో కంట్రీ ఎండ్ అయిపోతుంది. ఇదంతా సన్ రైజ్ పాయింట్ అయితే ఇదంతా సన్సెట్ పాయింట్. సో సన్సెట్ ఏమో క్యాన్కూన్ సిటీలో అవుతుందండి, బిల్డింగ్స్ మధ్యలో. సో ఈ పాయింట్ నుంచి చూస్తే సన్సెట్ బాగా కనిపిస్తుంది. ఇదే అండి ఇంకా ఈస్లా ముహెరిస్ ఐలాండ్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ఐలాండ్. మీ కనుక టైం ఉంటే ఇంకా కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేయండి టైం. మంచి మంచి ఫుడ్ ఉంది, ఇంకా ఇక్కడ మంచి మంచి వ్యూయింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నేనైతే అన్నీ షూట్ చేయలేకపోయాను తక్కువ టైం ఉండడం వల్ల. అక్కడ ఒక ఎయిర్బిఎన్బి శంఖ్ ఆకారంలో ఉందండి, అదైతే చాలా బాగుండింది. అంతే అండి, ఇంకా మేము మళ్ళీ క్యాన్కూన్ రిటర్న్ అయిపోయాము. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.